చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. నిజంగా మనం అప్పట్ల తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు ఎట్లుండేనోళ్ళ రోజు రోడ్ల మీదకి వచ్చేటోళ్ళం. మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరలవడ్డం, శాపాలు పెట్టినం, లాఠీ దెబ్బలు తిన్నారు, పోలీసు కేసులైనాయి, ధర్నాలు, రాస్తారోకోలు, వంటవార్పులు, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అనుకుంటా నినాదాలు. ఇట్లా ఒకటా రెండా, చెయ్యని కొట్లాట లేదు, తన్లాడని గుండె లేదు. ఆఖరికి చెయ్యి పార్టీ మెడలుంచి మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాం. ఇక ఇప్పుడు మళ్ళా 10 ఏళ్ల తర్వాత మన తెలంగాణలో మున్పటి కొట్లాటలు కనబడతాయి. అదే చెయ్యి పార్టీ మీద ఊరూరా మరలబడుతూనే ఉన్నారు. మన నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టిన చిచ్చు రేవంత్ సర్కార్ను గడగడలాడిచ్చింది. ముచ్చట పురాగా సమజ్ కావాలంటే ఈ ముచ్చట చూడుర్రి. ధర్నాలు, రాస్తారోకోలు, పోలీసుల లాఠీ చార్జీలు, రోడ్డు మీదనే వంటా వార్పులు, చేయి పార్టీకి డౌన్లు, ఊళ్ళు దద్దరిలే తట్టు కోలాటమాడిన తెలంగాణ నినాదాలు. ఇవన్నీ ఉద్యమం కాలం నాటి వీడియోలు కావు, అప్పటి ముచ్చట అసలే కాదు. ఇప్పటిదే మన తెలంగాణలో సర్కార్ మీద నడుస్తున్న తిరుగుబాటిది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లా ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టి ఎగురం చేసింది మన సర్కారు. ఫ్యాక్టరీ అంటే ఏమన్నున్నదా, భూములు పోతాయి, మరి కొలువులు ఏమన్నా వస్తాయా అంటే అది రావు. ఊర్ల సత్యనాశ అవుతాయి. ఇక్కడి రైతులు సర్కారుకు ఎన్నో మట్ల చెప్పిర్రు, ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలు మాకు అద్దు, మాకున్న భూమితో నివసం చేసుకుంటాం, మాకు ఊరేయద్దు బతలాడుకున్నారు. అయినా ఇన్లే, సర్కారు ముంగడికే పోదామని చూసింది. మరి ఈ భూమిని నమ్ముకున్న రైతులు ఊకుంటారా? రేవంత్ సర్కార్ మీద మరలబడ్డరు. ఆడోళ్ళు, మొగోళ్ళు, చిన్నోళ్ళు, పేదోళ్ళు అన్నా ఫరక్ లేదు. కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చినాయి, ధర్నాలు చేసిర్రు. తెలంగాణ ఉద్యమాన్ని 10 ఏళ్ల తర్వాత మళ్ళోసారి మతికి తెచ్చిర్రు. అయితే ఫస్ట్ నిమ్మలంగానే ధర్నా నడిచింది. కానీ వీళ్ళు రోడ్డు మీదకి వస్తే సర్కార్కు మెదడ్ల మిరమిరమన్నట్టున్నది. రైతులను అరెస్ట్ చేసిర్రు. మరి ఊకుంటారా? అరెస్టులు, లాఠీ చార్జీలు చేసినందుకు జనం యోగిట్ల మరలబడ్డరు. రైతులను విడుదల చేయకుంటే పురుగుల మందు తాగుతామని ఆడోళ్ళు రోడ్డు మీదకి వచ్చి కూస్తున్నారు. ఆఫీసర్లను చుట్టుముట్టిరు. ఇక రైతుల పోరాటానికి సర్కార్ దిగచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు దిలావర్పూర్లో ఆపాలని కలెక్టర్ సార్ ఆర్డర్ వేసిండట. అయితే ఈడొకటి చెప్పాలోల్లా, అసలు ఈ రేవంత్ సర్కారు భూములు గుంజుకునేడేందోల్లా, మన తెలంగాణలో ఎల్లలేంది, భూములలో ఒళ్ళేంది, ఈ మరలవాడుడేంది, ఇసోంటి ఈ 10 ఏళ్లలో ఎన్నడన్నా చూసినామా? అసలు మొన్న హైడ్రాలొల్లి, నిన్న లగచర్ల లడాయి, అంతకు మునిపేపో రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ పంచాది, ఇక ఇప్పుడు దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ అద్దని తిరుగుబాటు. రేవంత్ సారు ఏంది సార్ ఇది? తెలంగాణలో రైతులకు ఇదేం అవస్థ? అసలు రాజు లెక్క బతికినోళ్ళు రోడ్డు పాలు చేసుడేంది సామి? ఇట్లనే గరమైతురు జనాలు. ఇది మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళం, మేము ఎట్లా బతకాలి? ఇప్పటిదాకా ఏది ఆన్సర్ ఇస్తలేదు. మేము 4 నెలల నుంచి రోడ్ల మీద తిరుగుతున్నాము, అన్నం లేదు, ఏం లేదు, నిరాహార దీక్ష చేస్తున్నాము. ఎట్లా బతకాలా? మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళం. మీరు లీడర్లు తెలిసి మీరు ఏది పట్టించుకోకుంటే మా బతుకులు ఎట్లా కావాలా? రద్దు చేయకుంటే మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. మందులు తాగుతాం, ఇగో ఇది రద్దు కావాలా? రద్దు కాకుంటే పిల్లలతో సహా మందులు తాగి చచ్చిపోతాం. కోసం మేము సామాన్యంగా వేస్తాం, కానీ మా వల్ల నిరూపించుకున్న దాకా బ్యాటరీ బంద్ అయిన దాకా మేము ఇక్కడికి లేదు. పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చేసేస్తాం. అరెస్ట్ చేసుడు ఇది పద్ధతి కాదు. అడిగి పద్ధతి ఇస్తారు ఎట్లా? మా పద్ధతి ఇయ్యారు ఎట్లా? మీకేం అధికారం ఉన్నది? మా బాధ కోసం మేము ఇక్కడ చేసుకుంటున్నాం. అవు గాని విమానంలా బల్లులు తిరుగుతాయా? నల్ల బల్లులు పోనీ తొండలు, పాములు ఏంది మల్లీశ్వరి, ఏమో కారడ్డం ఆడబడితివి, విమానంలో బల్లులేంది, తొండలేంది, పాములేంది అని అంటారా?
అయ్యో నేననుడు కాదల్లా, థాయిలాండ్ దేశం నుంచి మన పక్క రాష్ట్రం దాకా ఈ జీవాలు ప్రయాణం చేసి వచ్చినాయి. ఎట్లనో చూడుండ్రి మీరే. ఆగ చూడవు ఎట్లా పట్టుకున్నాడో. హాయ్ ఏందబ్బా ఇది, కొర్రమట్ట చేపనా లేకుంటే నీరు కట్ట పావా అని ఆలోచనలో పడేరు. చేపలో రొయ్యలో కావు, బల్లి బల్లి విమానంలో తిరుగుతుంది. హాగాగు ఈటికేళ్ళు కూడా నజరయ్యరి. చూస్తుంటే మటన్ ముక్కలు లెక్క కొడుతుందా ఎట్లా? అగో మెసులుతున్నాయి. అబ్బార బిడ్డ, ఇవి కూడా వింత బలులే, కాకపోతే దొంగ బలులు. వీటిని థాయిలాండ్ దేశం నుంచి మన కాడికి దొంగతనంగా పట్టుకత్తురు స్మగ్లర్లు. థాయిలాండ్ లా విమానం ఎక్కేటప్పుడు చక్కగానే ఎక్కిరట ఆ స్మగ్లర్లు. కానీ ఆ విమానం విశాఖపట్నం ఎయిర్పోర్టులో దింపంగానే మిషిని కుయ్యి కుయ్య నరిచిందట. బ్యాగులను చెకింగులు గింగులు ఎత్తే ఇగో ఈ చిత్రమైన దొంగ బలులు బయటకు వచ్చి మెసిలినాయి. వీటిని ఈడ అమ్ముతే బొచ్చడు పైసలు అత్తేట. అందాక గిట్ల స్మగ్లింగ్లు చేస్తుర్రు. మొన్న కూడా గిట్లనే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విదేశాల నుంచి విచిత్రమైన పాములను స్మగ్లింగ్ చేస్తుంటే దొరికిపోయారు. కాదోళ్ళ అసలు బంగారం స్మగ్లింగ్లు చేస్తారు, పైసలు స్మగ్లింగ్లు చేస్తారు, డ్రగ్స్ గిగ్స్ చేస్తారు. ఆఖరికి విమానాలల్లో ఈ విచిత్రమైన జీవాలను కూడా ఇచ్చిపెట్టకుండా దొంగతనంగా ఎత్తుకొచ్చి ఇడికి తెత్తురంటే వాళ్ళకు దండేసి దండం పెట్టవలసిందే. కాదోళ్ళ విమానంలో ఉండగానే పుసుకున్న బ్యాగులకెళ్ళి ఈ విచిత్రమైన జీవాలు బయటకు వస్తే ప్యాసింజర్ల పరిస్థితి ఏంది కావచ్చు? విమానం నడిపే డ్రైవర్ పర్షాన్ అయిపోయి ఏదో కట్టుకొత్తవో ఇంకో కట్టుకొత్తుతే ఎట్లా అన్నట్టు. వామ్మో తలుసుకుంటా అంటేనే గజ్జుమంటుంది పోర్రి. అసలు పాపం అంటే పాపం వల్ల కల్లా కపటం తెలివని పిల్లలను హరిగోస పెట్టుకునుడు ఏందసలు? బళ్ళె తినే మధ్యాహ్నం అన్నాన్ని ఇసం లెక్క మార్చుడేంది? ఒకసారంటే ఏదో అనుకోకుండా అయింది అని అనుకోవచ్చు, వారంలో 3 సార్లు గిదే కథ అయిందంటే ఈడ తప్పేవల్ది? సర్కార్దేనా కాదా? కానీ కాదట. కురుకురే ప్యాకెట్లు మురుకులు గారప్పాలదట. మహానుభావులు చెప్పిర్రు. ఇక నాకైతే బీపీ లేచింది కానీ ఓర్చుకున్నా. చూడురి ముచ్చటేందో. మన మగునూరు బడి పిల్లల పరిస్థితి ఎట్లయిందో చూడుర్రల్లా. ఒకసారి కాదు, వారంలో 3 రోజులు ఇదే కథ. మధ్యాహ్నం పెట్టే అన్నం ఇసం లెక్క మారి పిల్లలు దావకాన్లలో పడ్డరు. ఇది సర్కారు చేసిన పాపమే అని ప్రతి ఒక్కరు చెప్పిర్రు. ఇక దీని మీద మన హైకోర్టు ఎంక్వైరీ చేసింది. ఈ స్కూల్లో ఏమైతాంది, ఏంది కథ, పిల్లలకు ఇసొంటి తిండి పెట్టుడేంది అని సర్కారోళ్లను గట్టిగా అడిగితే ఏమంటారు? అది పగటీలి అన్నం తింటే గట్ల కాదు, కుర్కురేలు తిన్నారు, మురుకులు తిన్నారు, కుర్కురేలల్లనే ఏమో ఉన్నది అని చెప్పిండటనొల్ల సర్కార్ తరపున వకీల్ సాబు. ఇక చెప్పుర్రి కథ. అటు పోయి ఇటు పోయి కుర్కురేలు మురుకుల మీద తిప్పిర్రా కథ. సరే, ఒకరోజు కుర్కురేలు తింటే అట్లయింది అని అనుకుందాం. మరి వరుసగా గిట్లనే ఎందుకైతాంది? మరి ఫస్ట్ రోజు కుర్కురేలు తిన్నప్పుడే పిల్లలను తినొద్దు అని చెప్పొచ్చు కదా, తినకుండా చేయొచ్చు కదా. అంటే నోటికి ఏదొస్తే అది ఎట్లా పడితే గట్లనేనా అని గరమైతున్నారోల్లా పిల్లల తల్లిదండ్రులే కాదు, పిల్లల పానాలంటే ఎందుకింత అలుసు అని కోర్టు కూడా కోపం చేసింది సర్కార్ను. ఇక ఇంకో దిక్కు ఈ పిల్లల తన్లాట ఇంటుంటే నాకైతే కండ్ల పొంట నీళ్లే వచ్చినాయోల్లా. వీళ్ళ అమ్మ నాయన పరిస్థితి చూస్తేనైతే ఘోరం అంటే ఘోరం. ఇక బడి పిల్లలైతే ఈ మధ్యాహ్నం అన్నం అద్దే అద్దు ఏమొద్దు అని సప్పుడేక వాళ్ళ ఇంటికాడికెళ్ళి సది కట్టుకొని తెచ్చుకున్నారు. ఎంత భయపడ్డారు చూడు పాపము. ఇక బెంగటిల్లిన పిల్లలకు ధైర్యం చెప్పేందుకు పోతున్న బీఆర్ఎస్ లీడర్లను పోలీసులు అరెస్ట్ చేసిర్రు. గిదెక్కడి కథల్లా? అరే, ధైర్యం చెప్పేందుకు ఓవుడు కూడా తప్పేనా? ఈ గురుకులాలు సర్కార్ బళ్ల మీద రేవంత్ సర్కారు చూయిస్తున్న ప్రేమను చూసి జనాలే కాదొల్లా సొంత పార్టీ వాళ్ళే పరేషాన్ అవుతున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ అయితే జగిత్యాల మహాత్మా జ్యోతి బాపులే గురుకులం బడికి పోయి ఆడబెట్టిన తిండిని చూసి గరమైండు. ఇగో గిట్లున్నదోల్లా చదువుల మీద
సర్కారు బళ్ళె చదివే పిల్లల మీద మన సర్కారు పాయిరం. అవు గాని ఫ్రీ బస్సు ఎక్కుతాను రానోళ్ళ మీరు, నిజం చెప్తానోళ్ళ ఆ ఫ్రీ బస్సు కోసం చూసుడేందో కానీ కాళ్ళు అయితే గుంజి గుంజి నాకైతే యాస్టకు వచ్చిందో మొన్న ఉప్పల కాడ ఇలా పడితే. ఇక ఆకాశంలో సుక్కలు పొడిచినట్టే ఎప్పుడో ఒకసారి ఒక్క బస్సు వస్తుంది. ఇక దాంట్లో ఆ జనం నూక్కుంటూ ఎక్కుతాను వల్ల ఇక ఆ బస్సులలో సీట్లు దొరికిన వాళ్ళు అదృష్టవంతులు లెక్కనే అవుతాండ్రు. ఏదో ప్రపంచాన్ని జయించినట్టే అవుతున్నది వాళ్ళకు, వాళ్ళ ముఖంలో నవ్వు చూడాలి. అయితే ఈ ఫ్రీ బస్సు సీట్ల కోసమే కొందరు ఏం చేసిరో ఎరికేనా? పాన్రి అట్లా వరంగల్ జిల్లా దాకా పోదాము, చూసొద్దాం రండి. ఇప్పుడు మనం వరంగల్ జిల్లా వర్ధన్నపేట బస్ స్టాండ్లు ఉన్నమొల్ల అగో బస్ ఎక్కుతాండ్రు చూడుర్రి. ఎవలబ్బా ఇల్లు అని అనేరు, వీళ్ళు పాపం దివ్యాంగులొల్లా నిరసన ఎత్తాన్లు. అసలు ఎందుకు నిరసన, ఏమిటికి నిరసన, వీళ్ళనే అడుగుదాం. పాషాబాయ్ జర చెప్పే ఏంది? ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము చీరలు కట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలి, వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నిరసనతోనైనా రాష్ట్ర మంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పగలిగి ఆర్టీసీలో అదనంగా వికలాంగులకు మరో 2 సీట్లు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అగనట పాపమొల్ల నాకైతే మస్తు బాధ అనిపిస్తున్నదొల్లా. అసలే వీళ్లకు కాలు రెక్కలు సక్కంగా ఉండయి. ఇక ఈ ఫ్రీ బస్ వచ్చిన కాంచెల్లి బస్సులు ఎట్లా నిండి ఉంటున్నాయో చూస్తూనే ఉంటున్నాము. నడవనే రాదురా అంటే వీళ్ళు కూర్చునే సీట్లు కూడా ఉంటలేవట. ఎంత అవస్థ ఎప్పుర్రి. అందుకే ఇగో ఇట్లా చీరలు కట్టుకొని ఆడోళ్ళ లెక్క బస్సులలో వచ్చి ప్రయాణం చేసిర్రు. సర్కార్కు గిట్ల ఎత్తేనన్న బాధ అర్థమవుతుందని నిరసన చేసిర్రు. ఓ అక్కలు జర దివ్యాంగుల కోసం పెట్టిన సీట్లు వాళ్ళకే ఉండనీయుండ్రి, పాపం కదా. ఈ సర్కారా పేరుకు ఫ్రీ బస్సులు పెట్టినట్టే గాని ఉన్న బస్సులను మాయం చేసింది. యాళ్ళ ఖర్చులు లేదు ఏం లేదు, ఆఖరికత్తే ఇగో గిట్ల అవస్థలు అవుతాన్నాయి అని గరమైతాండ్రు. వెనకట అంటే పెద్దోళ్ళు ఎట్లా చెప్తే అట్లా మన ఆడోళ్ళు ఇగో ఇట్లా తలకాయ ఊపి పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్ళు. మా అమ్మ నాయనకు నచ్చితే నాకు నచ్చినట్టే, వాళ్ళ ఇష్టమే మా ఇష్టము అని అనుకుంటా పిల్లగాని మొహం కూడా చక్కగా చూడకుండా పెళ్ళిళ్ళు చేసుకునేది. ఓకే, మంచి తరీకనే, కాదంటలేను, శబాష్. అయితే ఇప్పుడు కాలం మారింది భయ్, తెలివి కూడా మస్తులా పెరగాలి కూడా, ఎస్పెషల్లీ ఆడపిల్లలకు. అయితే మన ఆడపిల్లలు కూడా మస్తులా హుషారైపోయినరు. పెళ్లి సూపుల నాడు తలకాయ దించుకున్నాడు కాదల్లా, నచ్చకుంటే పీటల మీదనే లగ్గం క్యాన్సల్ అని డైరెక్ట్గా మొహం మీద చెప్పేస్తాండ్రు. చూడుండ్రి. పిలగానికి నెలకు 1,50,000 జీతం, చూసేటందుకు కూడా మంచిగానే ఉన్నాడు. బట్టగుండు గిట్టగుండు కూడా ఏమీ లేదు. పిలగానికి పిల్ల నచ్చింది, ఇక ఇంకేమున్నది లగ్గం చేసుడే అని అందరూ అనుకున్నారు. 2 కుటుంబాలు కుడుకలు వంచుకున్నాయి, స్వీటు ముక్కలు కూడా తినిపించుకున్నారు. కథొడిచింది అని అంటారా? కానీ ఈ లగ్గం అద్దే అద్దు అని ఆ పిల్లగాడు అస్సలే అద్దు అని కూసున్నాడు. ఎందుకు కావచ్చు అని అనుమానం అడకుర్రి. నెలకు 1,50,000 జీతం వచ్చినా 2 లక్షలు సంపాదించినా నాకు ప్రైవేటు కొలువు చేసేటోడు వద్దే వద్దు, సర్కార్ కొలువు చేసేటోడే కావాలే అని మంకు పట్టు పట్టింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెండ్లి పిల్ల తన్లాటనోళ్ళ ఇది. అరే సర్కారు కొలువు అంటే జిందగీ అంతా మధ్యతరగతి బతికే ఉంటది, ప్రైవేటు కొలువులా ఇప్పుడే నెలకు 1,50,000 అంటే రాను ఇంకా పెరుగుతుంది అని అన్నాయిను లేదట. గవని నాకు సంబంధం లేదు, నెలకు 30,000 సంపాదించినా మంచిదే గాని నాకు సర్కారు కొలువు ఉన్నోడే కావాలే అని గట్టిగా కూసున్నదోల్లా. పూలు పనులు క్యాన్సల్ అయిపోయినాయి. చూసినవా సర్కారు కొలువు మీద ఎంత పాయిరమో. పెళ్లి కొడుకు కంటే కూడా సర్కారు నౌకరికే డిమాండ్ ఎక్కున్నది కదా. ఇప్పుడు అదే రాష్ట్రంలో ఇంకో పెళ్లి పంచాయతీ ముచ్చట చెప్తానోల్లా. పెళ్లి ఏర్పాట్లు జోరుదారుగా అయినాయి. మండపానికి పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్ల వచ్చి ఉన్నారు, ఇంకా చుట్టాలు దోస్తులు కూడా ఉన్నారు. అంతల్నే పెళ్లి పిల్లగాడు ఇప్పుడే వస్తా అన్నట్టు బయటికి పోయిండట. ఇక పెళ్లి పిల్లోళ్ళ తమ్మునికి ఎందుకు అనుమానం కొట్టి పిల్లగానెనకనే పోయిండు. అయితే ఆ పెళ్లి పిల్లగాడట సిగరెట్ తాగుతున్నాడట సాటుగా పోయి. అందున పక్క పొంటి 2 ఆడదోస్తులు కూడా ఉన్నారట నోళ్ళ. ముచ్చట పెండ్లి పిల్లకి ఎరికైంది, బీపీ లేచింది. పీటల మీదకెళ్ళి లేచి ఈ పెళ్లి నాకు అద్దే అద్దు అని గట్టిగా అన్నది. ఎందుకవ్వా అనంటే పిల్లగాడు సిగరెట్ తాగుతాడు, ఆడోళ్లతోని సోపతి పడతాడు అని అన్నదట. అరే ఈ కాలంలో గవన్నీ ఉంటాయి, అయినా పీటల మీద పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటే ఇంట్లో ఇజ్జత్ పోతుంది, మళ్ళీ ఎవడు చేసుకోడు అని అన్నా కూడా ఇనుళ్ళేదోల్లా. నా బతుకు నా ఇష్టము అని అనుకుంటా లగ్గం క్యాన్సల్ అని అనుకుంటా పీటల మీదకి వెళ్ళి పోయింది.
నిజంగా ఈ 2 పెళ్లిళ్ళ ముచ్చట చూసినాక మీకు ఏమనిపిస్తున్నదోల్లా? చాలా మంది మాత్రం దిల్కుషయ్యరట. చేసుకునేటోడేసుంటోడు కావాలి, అచ్చేటోని గుణం ఎట్లుండాలి, ఇంకో 50-60 ఏండ్లు కలిసి ఉండే మనిషి ఎట్లుండాలి, ఒక్కరోజు ఇజ్జతి పోతుందని కలకాలం ఎందుకు కష్టాలలో ఉండాలి అని అనుకుంటా ఇగో ఇట్లా ముందడిగేసిరుల్లో మన ఆడోళ్ళు. మరి వీళ్ళ నిర్ణయాలను మీరేమంటారోల్లా? ఇవన్నట్టు రియాలిటీ ముచ్చట్లు. మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోనే కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.